ఎర్రచందనం స్మగ్లర్ సంగీత చటర్జీని పాకాలలో మెజిస్ట్రేట్ ఎదురు హాజరుపరిచారు చిత్తూరు జిల్లా పోలీసులు. 8 నెలలుగా కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న ఆమెను కోల్కతాలో 15 రోజులు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. ఇవాళ మెజిస్ట్రేట్ ఎదురు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎయిర్ హోస్టెస్ గా ఉన్న సంగీత చటర్జీ రెడ్ స్మగ్లర్ లక్ష్మణ్ కు దగ్గరైంది. అప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు హవాలా ద్వారా భారీగా నగదు మారుస్తున్నట్లు సంగీతపై అభియోగాలున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పాకాలలోని మెజిస్ట్రేట్ నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వివరాలేంటి? చిత్తూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఎర్రచందనం స్మగ్లర్ లేడీ డాన్ సంగీత చటర్జీని అదుపులోకి తీసుకుని చిత్తూరు పాకాలలోని మెజిస్ట్రేట్ నివాసం ఎదుట ఆమెను కోర్టు ఎదుట హాజరుపరిచారు. మనం చూడవచ్చు ఆమెను రిమాండ్కు 14 రోజుల పాటు రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. అయితే పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు వద్ద ఆమెను ఇటు నుంచి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా గత 8 నెలల క్రితం నుంచి చిత్తూరు జిల్లా పోలీసులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెడుతున్న ఈమెను పోలీసులు ఎట్టకేలకు నిన్న చిత్తూరులోని ఆమె నివాసం ఎదుట అరెస్ట్ చేశారు. సార్ చెప్పండి, ఏ కేసుకు సంబంధించి ఆమెను అదుపులోకి ఇక్కడ హాజరుపరిచారు? ఈరోజు ప్రస్తుతం వచ్చి కల్లూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 52/2015 ఆ కేసులో అరెస్ట్ చేయడం అయింది. మెజిస్ట్రేట్ ఎన్ని రోజులు రిమాండ్? 14 డేస్ రిమాండ్ ఇచ్చారు. మీరు పోలీస్ కస్టడీకి ఏమన్నా తీసుకుంటున్నాం? పోలీస్ కస్టడీ గిరిధర్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఏం జరిగింది కొద్దిగా చెప్పండి. నేను మాట్లాడు సార్ చిత్తూరు డిఎస్పీ లక్ష్మీనాయుడు గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్, ఎప్పుడు ఆమెను అదుపులో? చెప్పేది ఏం లేదు. ఎన్ని రోజులు ఆమెను రిమాండ్కి? ఎన్ని రోజులు చెప్పేది ఏం లేదు. మీరు మీ కస్టడీకి తీసుకోండి. ఎన్బిడబ్ల్యూ ఉన్నది ఎగ్జిక్యూట్ చేశాను. చిత్తూరు పోలీసులు ఆమెను కస్టడీకి తీసుకోవడానికి ఇప్పటికే మెజిస్ట్రేట్ వద్ద తాము ఫిల్ దాఖలు చేసినట్లు చెప్తున్నారు. మొత్తం మీద గత 8 నెలలుగా చిత్తూరు జిల్లా పోలీసుల్లో ముప్పు తిప్పలు పెట్టిన లేడీ డాన్ సంగీత చటర్జీని పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను పాకాల్లోని మెజిస్ట్రేట్ నివాసం మీదట హాజరుపరిచారు. 2014-15కు సంబంధించిన ఓ కేసులో ఆమె ముద్దాయిగా ఉంది. దీనికి సంబంధించి కల్లూరు పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ఈమె ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఆమెను ఈరోజు పాకాల మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. ఈరోజు ఉగాది పండుగ కావడం వల్ల మెజిస్ట్రేట్ ఇంటి వద్దనే ఆమెను హాజరుపరిచారు. ఈ సందర్భంగా సుమారు 15 నిమిషాల పాటు మెజిస్ట్రేట్ నివాసంలో ఆమెను అడిగారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కేసు వివరాలను, ఆమెకు ఒక నకల్ను ఆమెకు ఇచ్చారు. ఆమెతో పాటు 3 చిత్తూరుకు చెందిన న్యాయవాదులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమక్షంలోనే ఆమెను రిమాండ్కి విధించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ విషయం ఇప్పటి వరకు సంబంధించి ఈ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే 2014-15 సంవత్సరంలో పీడీ యాక్ట్ కింద ఆమె రెండో భర్త అయిన లక్ష్మణన్ పీడీ యాక్ట్ కింద కడప జైలుకి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించిన నేపథ్యంలో ఈమె పేరు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు ఈమె ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా నడిపినట్టు తెలుస్తుంది. సుమారు 25 కోట్ల వరకు పైగా ఈమె లావాదేవీలు నడిపినట్లు, అంతేకాకుండా హవాలా కూడా చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈమెను 8 నెలల క్రితం పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేసినప్పటికీ కలకత్తాలో అక్కడున్న పోలీస్ సహకారంతో పాటు తనకు ఆరోగ్యం బాగలేదని నిమిషంతో ఒకసారి బెయిల్ తెచ్చుకుంది 15 రోజుల పాటు. ఆ తర్వాత మరోసారి బెయిల్ రద్దయిన తర్వాత కూడా మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆ తర్వాత కూడా ఆమె మరోసారి ఎక్స్టెన్షన్ బెయిల్ చేసుకోవడంతో చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా ఆమె మీద
కలకత్తా హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. అక్కడ న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులు తమకు సహకరించలేదని ఈ విషయం మీద కలకత్తా హైకోర్టు సీరియస్ అయ్యి వెంటనే చిత్తూరు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలుమార్లు ఆమె అరెస్టును చేయడానికి కలకత్తా వెళ్ళినప్పటికీ ఆమె అజ్ఞాతంలో నుంచి బయటికి రాకపోవడంతో పోలీసులు తెలివిగా మరో వ్యూహం అన్నారు. తాము సంగీత చటర్జీ విషయంలో ఏమాత్రం కేసు పట్టించుకోవడం లేదని, ఈ కేసుకు సంబంధించి తాము వదిలేసినాము అంటూ ఒక రకమైన ప్రచారం చేయడంతో అది నిజమని భావించిన ఆమెకు సంబంధించిన న్యాయవాదులు ఈ విషయాన్ని ఆమె చెవిన వేయడంతో ఆమె అజ్ఞాతం నుంచి బయటికి రావడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు పోలీసులు ఆమెను ఎట్టకేలకు నిన్న కలకత్తాలో అదుపులోకి తీసుకుని ఈరోజు చిత్తూరులోని హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నేరుగా పాకాల్లోని మెజిస్ట్రేట్ వద్ద వచ్చి ఆమెను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి కలకత్తాకు వస్తున్న నేపథ్యంలో ఆమె ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్కు పరిచయం అయింది. ఈ పరిచయం నేపథ్యంలో తాను సినిమా నిర్మాతనని చెప్పడంతో పాటు అతను ఫోర్స్గా డబ్బులు ఖర్చు పెట్టడం చూసి ఆకర్షితులై అతనితో పరిచయాన్ని పెంచుకున్న సంగీత చటర్జీ ముందుగా ఎయిర్ హోస్టన్గా నుంచి ఒక మోడల్గా మారింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ అరెస్ట్ కావడము, సినిమా ఎక్కువ ఆదాయం ఎర్రచందనం స్మగ్లింగ్లో ఉండడం భావించి ఈ వైపుగా ఆమె కూడా మళ్ళింది. చాలా వరకు చిత్తూరు జిల్లాతో పాటు కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఈమెతోనే నేరుగా వ్యవహారాలు సాగించినారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తుతున్నాయి. తమ పేరు ఎక్కడ బయటకు వస్తుంది, తమను ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారనే నేపథ్యం కూడా వారిని వెంటాడుతుంది. మరోవైపు కొంతమంది స్మగ్లర్లకు ఆమె ఆయుధాలు నకిలీ లైసెన్సులు, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఆమె ఆయుధాలను కూడా సమకూర్చినట్టు తెలుస్తుంది. ఈ కేసులోనే మొత్తం వ్యవహారాలు బయటకు రానున్నాయి. మొత్తం ఆమె భర్తగా చెప్పబడే లక్ష్మణ్ మీద 23 కేసులు ఉండగా ఈమె మీద 7 కేసులు నమోదైనట్లు ఉన్నాయి. వీటి విషయాల్లో మొత్తం మీద వీటిని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత తాము మీడియా ఎదుట అన్ని వాస్తవాలు తెలియజెప్తామంటున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.